మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సి ఎంపిక అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అనేది వాయిదా పడ్డదండి. తొలుత ఈరోజు పరిశీలనకు ఏర్పాట్లు అయితే చేశారు. మరి సాంకేతిక సమస్యతో తప్పని వాయిదా. మరి ఆదివారం రాత్రి హడావడిగా ప్రకటించిన అధికారులు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది తర్వాత తేదీపై స్పష్టత అయితే లేదు. ఎంపిక జాబితాపై అభ్యర్థుల తీవ్ర ఉత్కంఠ అయితే ఉందండి. ఇవన్నిటి కూడా ఈరోజు వచ్చిన పేపర్లోని విషయాలన్నింటినీ కూడా మనం పూర్తిగా చూసేద్దామండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి సోమవారం నిర్వహించవలసినటువంటి సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియ వాయిదా పడింది. జిల్లాల వారీగా ఎంపిక జాబితాలు తయారయ్యాయండి. అయినప్పటికీ కూడా వాటిని సాఫ్ట్వేర్లో మ్యాచ్ చేసే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో జిల్లాలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన వాయిదాకు కారణమని మనకి తెలిసినటువంటి సమాచారం. మరి అదేవిధంగా తదుపరి తేదీని మళ్ళీ అభ్యర్థులకు తెలియజేస్తామని డిఏ వారు తెలియజేశారండి. రాత్రి ప్రకటనలో అందరూ కూడా హడావుడిగా ప్రకటన అయితే తెలియజేశారండి. మరి ఈ ధృవపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మంగళవారం లేదా బుధవారం జరిగే అవకాశం ఉందండి. మరి ఈ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆలస్యం అవడం, అదేవిధంగా ఇంటిమేషన్ లెటర్ వెబ్సైట్లో రాకపోవడం వల్ల అభ్యర్థుల్లో హైటెన్షన్ అయితే ఉందండి. తుది ఎంపిక జాబితా కోసం ఆదివారం రోజంతా కూడా అభ్యర్థుల్లో హైటెన్షన్ కొనసాగింది. ఆయా మేనేజ్మెంట్లలో వివిధ కేడర్లకు సబ్జెక్టుల్లో మెరిట్లో తొలి వరుసలో ఉన్న అభ్యర్థులంతా కూడా ఎంపిక జాబితా కోసం ఎదురు చూశారండి. ముఖ్యంగా తుది ఎంపికలకు కటాఫ్లకు సమీపంలో ఉన్న అభ్యర్థుల టెన్షన్ అయితే తారస్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదండి. మరి కటాఫ్ మార్కులు సబ్జెక్టుల వారీగా అంచనా వేస్తూ సోషల్ మీడియా వాట్సాప్లో ఊహాగానాలు అయితే హల్చల్ చేశాయి. మరి తుది ఎంపికలపై జిల్లా రాష్ట్ర స్థాయిలో తమకు తెలిసిన లేదా పరిచయం ఉన్నటువంటి విద్యాశాఖ వర్గాల వద్ద వాకప్ చేయగా మరి కొందరైతే నేరుగా విద్యాధికారులకు హెల్ప్ లైన్ సెంటర్లు హెల్ప్ డెస్క్లకు ఫోన్ చేసి ఆతృతనైతే కనిపించారండి. కాగా ఆదివారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా పడిందని విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో ఉదయం నుంచి తుది జాబితా కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోయింది. సెలక్షన్ జాబితా విడుదల కాకపోవడం, ఎంపిక ఖరారైనట్లుగా అభ్యర్థి లాగిన్లకు విద్యాశాఖ నుండి ఆదివారం రాత్రి వరకు ఇంటిమేషన్ అంటే కాల్ లెటర్ అందకపోవడంతో కట్ ఆఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులతో పాటు నిర్ణీత మార్కులకు కాస్తంత సమీపంలో ఉన్న ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందండి. మరి అంతర్జిల్లా బదిలీల తర్వాత చాలా ముఖ్యమైన కోట్ అండి ఇది. ఎంత ఆలస్యమైన ఆదివారం రాత్రి సెలక్షన్ జాబితా విడుదల చేసి సంబంధిత అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభిస్తారని ఒక దశలో ప్రచారం అయితే జరిగింది. మరి డిఎస్సి 2005 మెరిట్ లిస్టుల ఆధారంగా నోటిఫై చేసిన పోస్టుల సంఖ్య, రిజర్వేషన్లకు అనుగుణంగా జీవో 90లో వివరించిన విధంగా జీవో 77లోని రోస్టర్ పాయింట్ల ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్తో సెలక్షన్ జాబితాలను తయారు చేసి పోస్టుల సంఖ్యతో సమానంగా 1:1 నిష్పత్తిన అభ్యర్థులను ఖరారు చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే మరి వెరిఫికేషన్లో లోకల్, నాన్ లోకల్ సర్టిఫికేట్, డిఎస్సి దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లు, టెస్ట్ స్కోర్, పుట్టిన తేదీ, కుల ధృవీకరణ తదితర సర్టిఫికెట్ల జెన్యూనిటీ పరిశీలించడానికి ఏర్పాట్లు చేశారు. మరి అందుతున్న సమాచారం ప్రకారంగా ముందుగా ఇన్ సర్వీస్ టీచర్లకు అంతర్జిల్లా బదిలీలను పూర్తి చేసి ఆ తర్వాత హైకోర్టు క్లియరెన్స్ ఇస్తేనే, ఇక చాలా జాగ్రత్తగా గమనించండి, హైకోర్టు క్లియరెన్స్ ఇస్తేనే సెప్టెంబర్ 5న మెగా డిఎస్సి 2025 రిక్రూట్మెంట్లో కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగులు పొందిన వారికి వెబ్ ఆప్షన్ల ద్వారా అందుబాటులో ఉన్న ఖాళీల్లో పోస్టింగ్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అంతర్జిల్లా బదిలీలు జరగాలి, ఆ తర్వాత హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాతే కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్. ఓకేనండి. అదేవిధంగా మరి మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఎప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. డిఎస్సిలో వచ్చిన
స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు 1-2 సార్లు జాబితాను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ పరిశీలన వాయిదా పడింది. మరి ఈ కాల్ లెటర్లు అనేవి సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచనున్నారు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.